భవిష్యత్తు శక్తి ఇక్కడే ఉంది. సౌరశక్తి, వాయుశక్తి, ప్రకృతి నుంచి వచ్చే శుద్ధమైన శక్తి. సూర్యకిరణాల్ని విద్యుత్గా మార్చే అధునాతన సోలార్ ప్యానెల్స్, ప్రకృతిలో వీస్తున్న వాయువుని ఉపయోగించే శక్తివంతమైన విండ్ టర్బైన్స్, ఇవే మన శక్తి భవిష్యత్తు. సూర్యుడు మనకు ప్రతిరోజు వెలుతురుని అందిస్తాడు. మేము ఆ శక్తిని విద్యుత్గా మార్చి ఇంటిల్లిపాది ఉపయోగించేలా చేస్తాం. వాయువులో భూమిని కదిలించే శక్తి ఉంది. ఆ శక్తినే విండ్ టర్బైన్స్ ద్వారా విద్యుత్గా మార్చి పరిశ్రమలకు, ఊర్లకు అందిస్తున్నాం. సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నాయి, కానీ సోలార్, విండ్ ఎనర్జీ అంతులేని వనరులు. ఇవి కాలుష్యంలను ఉత్పత్తి చేయవు, భవిష్యత్తును కూడా రక్షిస్తాయి. సునంద రెన్యూబుల్ ఎనర్జీ ప్రకృతి శక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని అందించేది. సంపూర్ణ స్వచ్ఛమైన శక్తి కోసం, సురక్షితమైన రేపటి కోసం మేం పనిచేస్తున్నాం. మరి మీకు కూడా ఈ పర్యావరణ రహిత శక్తి ప్రయోజనం కావాలా? అయితే సునంద రెన్యూబుల్ ఎనర్జీని ఎంచుకోండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. స్వచ్ఛమైన పర్యావరణ రహితమైన శక్తిని అయితే ఉపయోగిద్దాం. సునంద రెన్యూబుల్ ఎనర్జీ ప్రకృతి నుంచి శక్తిని పొందుతూ ప్రపంచానికి వెలుతురు పంచుదాం. సునంద రెన్యూబుల్ ఎనర్జీస్ అధినేత మన ముందు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి కాన్సెప్ట్, ఏంటి అసలు ఎలా ముందుకు జరుగుతుంది, దీని గురించి ఎలాంటి కృషి చేస్తున్నారో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సార్ అసలు ఈ సూర్యవన్కి నమస్కారం. మేము ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి బేసికలీ రీజన్ ఇప్పుడున్న పవర్ షార్టేజీ అనే ఒక దీని మీద మేము ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాం నిర్ణయించుకున్నాం. మాకు దీనికి తోడు రామకృష్ణ గారు కూడా ఎంతో సపోర్ట్ చేసి ఉన్నారు. అదే ఈ కంపెనీలో కూడా బిఆర్కే గారు పార్ట్నర్గా ఉండటం మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఈ రాబోయే కాలంలో మేము ఇది ఆల్మోస్ట్ ఒక 200 మెగా నుంచి 500 మెగావాట్స్ దాకా మేము ఈ సోలార్ ప్రొడక్షన్ చేసి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్కి అతి తక్కువ రేట్లో మేము క్వాలిటీ ఆఫ్ పవర్ని సప్లై చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాం. ఇలాంటి ఇంకైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ముందు సునంద ప్రాజెక్ట్ టెక్నికల్ డైరెక్టర్ అరుణవ్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ సునంద ప్రాజెక్ట్స్ ఏంటి, ఈ సునంద రెన్యూబుల్ ఎనర్జీస్ గురించి ఆయన మాటలు తెలుసుకుందాం అసలు ఏంటి అంత. సార్ నమస్తే. సో ఏంటి సార్ ఈ సునంద రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే ఏంటి అసలు? సునంద రెన్యూబుల్ ఎనర్జీస్ బేసికల్గా కంప్లీట్ రెన్యూబుల్ ఎనర్జీస్లో అంటే సోలార్, విండ్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్లో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో వచ్చేసి మనకి గ్లోబల్గా ఇప్పుడు మనం చూస్తున్నాము గ్లోబల్ వార్మింగ్ కానీ, కార్బన్ గ్రిడ్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎలిమినేట్ చేయడానికి మనం రెన్యూబుల్ ఎనర్జీస్లోకి లోవర్ కాస్ట్ వెన్ కంపేర్ టు ద డిస్కౌంట్ మనం ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాం అనమాట ప్రైవేట్ సెక్టర్స్. అండ్ వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక 2 గిగావాట్కి మేము ప్లాన్ చేస్తున్నాము. సో వీఆర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లోకి కూడా వద్దామని చెప్పేసి మా ఇంటెన్షన్ అనమాట. బ్యాటరీ టెక్నాలజీలో కూడా వీ హ్యావ్ పేటెంటెడ్ టెక్నాలజీ విత్ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీలో చూసుకుంటే మనకి ఇండియాలో వచ్చేసి లార్జ్ స్కేల్ స్కోప్ ఉంది అప్ టు 500 గిగావాట్ వరకు. ప్రజెంట్ ఉన్నది ఒక 200 గిగావాట్ వరకు మనం కంప్లీట్ చేస్తున్నాము. మన రిక్వైర్మెంట్ వచ్చేసి 500 గిగావాట్ వరకు ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా మీరు టైప్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా, సో ఎవరితో మీరు సంప్రదింపులు జరిపారా, మీ అలా జరిగిపోతుంది? ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి. త్వరలోనే మనకి రిజల్ట్. సో తెలుగు రాష్ట్రాల్లో ముందు అసలు ఏ టార్గెట్ చేస్తున్నారు, తెలంగాణ నుంచా లేకపోతే ఆంధ్ర నుంచి? తెలంగాణలో ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాము, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆంధ్రాలో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఏంటంటే మీ మోటివేషన్ ఏంటి అసలు? ఇలాంటి ఒక ప్రాజెక్ట్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ముందు తీసుకొచ్చి సక్సెస్ చేయడానికి చాలా స్ఫూర్తి కావాలి, చాలా కృషి కావాలి దీని గురించి, ఫ్యూచర్ గురించి థింక్ చేయడానికి. సో ఏంటి స్ఫూర్తి ఏంటి? అంటే ఇప్పుడు పెరిగిపోతున్న పొల్యూషన్ అండి ఫస్ట్ పాయింట్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ రిలేటెడ్ పొల్యూషన్ కానివ్వండి, చూసుకుంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దెర్ ఇస్ నో ఎండ్. అండ్ మోర్ ఓవర్ పవర్ రిక్వైర్మెంట్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి మన అవసరాలను బట్టి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ వల్ల కానీ, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ వల్ల కానీ, లేకపోతే మన అంటే యూసేజ్ అంటే కమర్షియల్గా కాకుండా మన రెసిడెన్షియల్ యూసేజ్ కూడా చాలా చేంజ్ అయింది. సో ఈ కన్స్ట్రెంట్స్ అన్నీ మేము కన్సిడర్ చేసి టోటల్ వీ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని మేము ఎంతవరకు చేయగలుగుతాము అనేది మేము ప్రయత్నం చేస్తున్నాము.
అరుణవ్ గారి మాటలు ఉన్నాం కదా, సునంద రెన్యువల్ ప్రాజెక్ట్స్ గురించి, ఎనర్జీస్ గురించి మొత్తం చెప్పారు. సో అలాగే ఒకసారి రాజు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సో ఏంటి సార్ మీ ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఆఫీస్ అంతా కూడా చాలా బాగుంది, చాలా మొత్తం అంతా కూడా. సో ఎలా ముందు తీసుకెళ్ళబోతున్నారు ఫ్యూచర్లో మొత్తం కూడా? మేము ఇదంతా ఒక ఆల్మోస్ట్ 1.5 year నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నామండి, స్టెప్ బై స్టెప్ వైజ్గా. గవర్నమెంట్ సెక్టర్ నుంచి కూడా ఈ పర్మిషన్ సంబంధించి జీవోలు కూడా రీసెంట్గానే రావడం వల్ల ఇప్పుడు మనం ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్దామని, పవర్ జనరేషన్కి స్టార్ట్ చేద్దామని తో ముందుకు వెళ్తున్నాం సార్. సో వచ్చిన వాళ్ళు చాలామంది గెస్ట్లు వచ్చారు, ఎవరితో మాట్లాడినా కానీ చాలా పాజిటివ్గా. సో మీ కృషి గురించి చెప్తున్నారు, మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో, 1.5 year నుంచి ఎంత ప్లాన్ చేస్తున్నారో అంతా కూడా మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. అంటే మీ విజన్ అనేది మాకు కనిపిస్తుంది అనమాట ఇప్పుడే. సో వాళ్ళతో మీ ర్యాప్ ఎలా ఉండింది అసలు? మీరు అంటే ఏంటి 1.5 year నుంచి మీరు దీని మీదే కూర్చున్నారా? 1.5 కాదండి, ఆల్మోస్ట్ ఇది నాది 4.5 year. కరోనా కాడి నుంచి నా డ్రీమ్. కరోనా టైంలో చాలామంది కూడా, ఇప్పుడు అరుణవ్ గారు కూడా ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేవాడు. కరోనా వల్ల కొంత డిస్టర్బ్ అయ్యింది. సో అప్పటి నుంచి మేము ఇంకా ఈ ప్రాజెక్ట్స్ని ఈ 5 years నుంచి డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ లాస్ట్ 1.5 year నుంచి అయితే ఎక్కువగా ఫుల్ ప్లెడ్జ్గా అది ఆపరేషన్స్లో ఉండవండి. ల్యాండ్స్ ప్రొక్యూర్ చేసుకోవటం కానీ, ఇవి డిజైన్స్ ఎలా చేసుకోవాలి, టెక్నాలజీలు ఎలా ఉండాలి, రాబోయే ఫ్యూచర్లో ఇప్పుడు మన ఏదో ఫైనాన్షియల్ గ్రోత్ సంపాదించాలి దాని మీద కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా, ఈ భవిష్యత్ తరాలకు కూడా ఈ పొల్యూషన్ తగ్గించే విధంగా మేము కృషి చేద్దామని మా ఆలోచన. సో మీ టార్గెట్ అదేనండి, మీ డ్రీమ్ అదేనా? ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పవర్ అండి. మేము ప్రజెంట్ ఈ 10 years పాటు ఆల్మోస్ట్ మా మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చారు పవర్ మీదే మేము ఫోకస్ చేసి ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు, మీ ఫ్యామిలీకి కూడా. సో ఇదండి మనం చూసినట్టయితే సునంద రెన్యువల్ ఎనర్జీస్ గురించి మా రాజు గారు అలాగే అర్ణవ్ గారు గురించి కూడా మనకు మొత్తం అంతా చెప్పారు. వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సుమారు 4.5 సంవత్సరాల నుంచి కూడా దీని మీద కృషి చేసి ఎంతో ముందు చూపుతో ఎంతోమంది సంప్రదించి గవర్నమెంట్తో అలాగే సంప్రదింపులు జరిపి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. సో ఫ్యూచర్ జనరేషన్స్కి పవర్, ఎందుకంటే పవర్ అనేది మనకి ఎప్పటికీ అవసరమైంది కాబట్టి, సో ఆ పవర్ అనేది కన్జంప్షన్ బాగా పెరిగిపోయింది. సో దానికోసం ఆయన ముందుగానే ఆలోచన చేసి ముందు చూపుతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ టీంకి, ఈ కంపెనీకి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో మన ముందు బీఆర్కే న్యూస్ అధినేత రామకృష్ణ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం సునంద రెన్యువల్ ఎనర్జీస్ గురించి ఆయన ఏం ఫీల్ అవుతున్నారో. సార్ ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నా మిత్రుడు న్యూగా స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ బాగా సక్సెస్ కావాలని, సునంద రెన్యువల్ ఎనర్జీ మంచి ముందుండాలని చెప్పి, ఫ్యూచర్లో మంచి భవిష్యత్తులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్. సో మీరు చూస్తే చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అండి, బిజినెస్లో కానీ అన్ని రంగాలలో మీరు దేంట్లో అయితే చేపెడతారో దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఏంటి సార్ సీక్రెట్ ఏంటి సార్ అసలు మీ ఇంత సక్సెస్ఫుల్గా మీరు రన్ అవ్వడానికి? నా చేయి మంచిదని చెప్పి మనవాడు నన్ను ఇరికిచ్చిండు దీంట్లోకి. అంటే హార్డ్ వర్క్ మించింది ఏది లేదు, కష్టపడితే ఏదైనా సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. స్టూడియో 1 స్టూడియో యువ అధినేత మహేష్ గారు మన ముందు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు సునంద రెన్యువల్ ఎనర్జీస్ గురించి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తక్కువ రేట్లలో సారు అందరికీ ప్రయోజకరంగా ఉన్నదానికి ఇప్పుడు ఓపెన్ చేశారు. అలాగే సార్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనతో పాటు ప్రజానాయకుడు అద్దంకి దాయిగారు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం సునంద రెన్యువల్ ఎనర్జీస్ గురించి అసలు ఆయన ఏం ఫీల్ అవుతున్నారు అని ఎక్స్పీరియన్స్ ఏంటో. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నా చాలా. సో ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ ఈ ఆఫీస్ అంతా కూడా? చాలా బాగుంది. రాజుగారి యొక్క ఏంది ఆఫీస్ ఓపెనింగ్ అనే కాదు, అన్ని రకాల ఆయన చాలా టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ రాజుగారు. సునంద రెన్యూబుల్ ఎనర్జీ అనేది రేపు తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియాలో ది బెస్ట్ చేయడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు. మేము రోజు షేర్ చేసుకుంటాం కదా. సో మా వంతు సహకారాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాం. హెల్తీ, ఈజీ, లెస్సర్ మనీతో వచ్చే ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని తను కలలు కంటున్నాడు. దాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా అందించాలి, భారత ప్రభుత్వానికి ఏ విధంగా అందించాలనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఒక పెద్ద మిషన్తో ఉన్నాడు. భారతదేశంలో ఈరోజు అత్యధికంగా సోలార్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కానీ ఇది ఒక తలమానికంగా ఉండేది సునంద అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. దానికి నా వంతు సహకారం కూడా అందిస్తా. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఒక ఎఫర్టబుల్ లేదంటే ఒక సిన్సియర్ అటెంప్ట్ అనేది చాలా రోజుల నుంచి చేస్తున్నాడు తను.
అది సక్సెస్ కావడానికి ఇంకెంతో దూరం కూడా ఉండదు నేను అనుకుంటున్నా. చాలా అతి త్వరలోనే మీరు సునందాని ఇండియాలో ది బెస్ట్ కంపెనీగా మీరు చూస్తారు.